Hello, friends. Welcome to my channel with me, Armenia. ఏంటి టాపిక్ ఏదో చెప్పి కుకింగ్ ఓపెన్ చేశాను అనుకుంటున్నారా? అట్లా ఏం లేదు ఫ్రెండ్స్. నాకు కొద్దిగా టైం దొరకట్లేదు ఆ వీడియో చేయడానికని. అదే ఈరోజు కుకింగ్ చేసుకుంటా వీడియో కంప్లీట్ చేద్దామని స్టార్ట్ చేశాను. ఈరోజు టాపిక్ వచ్చేసి బిలీవ్ ఇన్ అవర్ సెల్ఫ్. మనం ఏదో చేయాలనుకుంటాం, దేని గురించో అది పాజ్ పెట్టేసేసి రెస్ట్ ఆఫ్ ది లైఫ్ చూస్తూ ఉంటాం. అట్లా కాకుండా మనం ఏమనుకుంటున్నాం అనేది అది కంపల్సరీ చేయాలన్నమాట. ఓకే, అయితే ఈరోజు టాపిక్లోకి వెళ్ళే ముందు ఎవరైతే అర్మేనియా రావాలనుకుంటున్నారో, అది కాకుండా వేరే ఎక్కడైనా వెళ్ళాలనుకుంటున్నారో, మీకు కుకింగ్ బేసిక్ అన్నా వచ్చా? ఒకవేళ కుకింగ్ రాకపోతే కంపల్సరీ కుకింగ్ నేర్చుకోండి. అట్లీస్ట్ బేసిక్ అన్నా నేర్చుకోండి. మీరు ఎక్కడన్నా వెళ్ళి ఒంటరిగా లైఫ్ లీడ్ చేయాలనుకుంటున్నప్పుడు మనకి కుకింగ్ కంపల్సరీ వచ్చి ఉండాలన్నమాట. ఎందుకంటే బయట ఫుడ్ మీద మనం డిపెండ్ అయ్యి ఎక్కువ రోజులు ఉండలేము. కుకింగ్ మనకి కొద్దిగన్నా వస్తే సెల్ఫ్గా కుక్ చేసుకొని మనం సర్వైవ్ అవ్వచ్చు. ఎక్కడ వెళ్ళినా కూడా, ఒకవేళ మీరు అర్మేనియా వచ్చినా కూడా, ఇక్కడ ఎవరున్నా మన రూమ్మేట్స్ ఒక 1 వీక్ మాత్రం, లేదంటే ఒక 10 days హెల్ప్ చేస్తారు కుకింగ్ కోసం. కానీ కంప్లీట్గా ఎవరికి చేసి పెట్టరు. ఎవరి పని వాళ్ళే చేసుకోవాలన్నమాట. అట్లాని మనకు వండి పెట్టడానికి కోసం వాళ్ళ టైం వేస్ట్ చేసుకోరు కదా. అందుకని కుకింగ్ కంపల్సరీగా నేర్చుకోండి. మీరు ఎక్కడ వెళ్ళాలన్నా యూజ్ అవుతుంది అది కంపల్సరీగా. ఓకే, ఏదో ప్రొఫెషనల్ కుక్ అవ్వాలని లేదు. నేను కూడా ప్రొఫెషనల్ కుక్ ఏం కాదు. ఏదో బేసిక్గా కొద్దిగా నేర్చుకున్నాను. ఇక్కడ వచ్చిన తర్వాత రెగ్యులర్గా చేస్తూ నాకు అలవాటు అయిపోయింది. డైలీ నేనే కుక్ చేసుకుంటాను, నేనే తింటాను. బయట ఫుడ్ తినను, వేరే వాళ్ళ మీద బేస్ చేసుకొని ఉండను. అయితే ఈరోజు టాపిక్ వచ్చేసి మన సెల్ఫ్ మనం మోటివేట్ అవ్వడం. ఎవరో చెప్పారు, దేనికో డిమోటివేట్ అయ్యి మనం లైఫ్లో ఏది సాధించకుండా సైలెంట్గా రెస్ట్ ఆఫ్ ది లైఫ్ నార్మల్గా లీడ్ చేద్దామని అనుకుంటే మనల్ని ఎవ్వరూ పట్టించుకోరు. మెయిన్ థింగ్, ఎవ్వరూ పట్టించుకోరు. మీరు ఏదైనా సాధించి ఏదైనా చేయాలి, ఏదైనా చేస్తున్నారు, ఒక మంచి పొజిషన్లో ఉంటేనే ఎవరైనా మీరు చెప్పే మాటకు కానీ వాల్యూ ఇస్తారు, మీ మీద కొద్దిగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఓకే, మన లైఫ్లో ఏదైనా చేయాలనుకుంటే ఎంకరేజ్ చేసే వాళ్ళకంటే డిస్కరేజ్ చేసే వాళ్ళే మన చుట్టుపక్కల చాలామంది ఉంటారు. ఒరిజినల్గా మనం ఒక సక్సెస్ పొజిషన్లో ఉండాలి అని అనుకునేది ఓన్లీ మన పేరెంట్స్ మాత్రమే. మిగతా ఏ రిలేషన్లో కానీ, ఏ ఫ్రెండ్స్ కానీ ఎవ్వరూ మన గురించి పట్టించుకోరు. ఉంటారు కొంతమంది ఫ్రెండ్స్, మనం మంచి పొజిషన్లో ఉండాలి, మనం ఒక సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేయాలనే కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు. ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉంటారు. అలానే మీరు ఎవరి కోసమనో మీ లైఫ్ సాక్రిఫైస్ చేసి వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటా మీ లైఫ్ గ్రోత్ ఆపేసుకున్నారనుకోండి, లాస్ట్కి మీరు ఎవరికైతే సపోర్ట్ చేశారో వాళ్ళే ఒక మంచి పొజిషన్లో ఉంటారు. మీరు ఎక్కడున్నారో అక్కడే ఉండిపోతారు. వాళ్ళు మంచి పొజిషన్లో ఉన్నారు కదా అని వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని పట్టించుకోరు. మీరు ఎక్కడున్నారో అక్కడే ఉండిపోతారు. మిమ్మల్ని వదిలేసి వాళ్ళ లైఫ్ వాళ్ళు సక్సెస్ఫుల్గా లీడ్ చేసుకుంటారు. కానీ మీరు మాత్రం జీరోగా మిగిలిపోతారు. ఇదే ఫ్రెండ్స్ ఫైనల్లీ జరిగేది. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే ఫ్యాక్ట్. ఎవ్వరూ మన గురించి ఆలోచించరు. అందుకని మన గురించి మనమే ఆలోచించాలి. మన కెరియర్ గురించి మనమే ఇంట్రెస్ట్ తీసుకోవాలి. అంతెందుకు ఫ్రెండ్స్, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నా లైఫ్లో జరిగిన స్టోరీ. నేను ఒకరికి సపోర్ట్ చేశాను. నా కెరియర్ని వదిలేసి వాళ్ళ కెరియర్ బాగుండాలి అని నేను వాళ్ళకి ఫుల్గా సపోర్ట్ చేశాను, ఎంకరేజ్ చేశాను, ప్రతి ఒక్కటి చేశాను. వాళ్ళు ఒక మంచి పొజిషన్లో ఉన్నారు. అది వదిలేసి నేను ఇప్పుడు మళ్ళీ నా లైఫ్ కెరియర్ గురించి ఆలోచించి నేను ఒక స్టెప్ తీసుకున్నాను అనమాట. అంటే ఏదో నేను అర్మేనియన్ వచ్చేసి లాక్స్లో సంపాదించేస్తానని కాదు, జస్ట్
నేను ఒకరిని సర్వైవ్ అవ్వచ్చు కదా, ఒకవేళ కుదిరితే కొంచెం ఫైనాన్షియలీ స్టెబుల్ అవ్వచ్చు, ఫ్యామిలీకి కూడా సపోర్ట్ ఉంటుంది. అట్లా అని నేను ఒక స్టెప్ తీసుకున్నాను అనమాట. అదే ఇక్కడికి వచ్చేసి నేనేం ల్యాక్స్లో సంపాదించట్లేదు, ట్రై చేస్తున్నాను, బిగినింగ్ స్టేజ్లో ఉన్నాను. ఐఎమ్ ట్రయింగ్ టు బీ ఏ సక్సెస్ఫుల్ మ్యాన్. వన్ మోర్ థింగ్, మీరు ఒకవేళ అర్మేనియా ప్లాన్ చేస్తున్నారు అంటే ఇక్కడ వెదర్ ఫస్టే మీ మైండ్లో ఫిక్స్ చేసుకోవాలి. ఇక్కడ వెదర్ వచ్చేసి చాలా కూల్గా ఉంటుంది. మనకి పీక్ వింటర్లో ఎట్లా ఉంటుందో చలి ఇక్కడ నార్మల్ డేస్లో ఉంటుంది అనమాట. అలాగా సమ్మర్లో ఈవినింగ్ అయితే అలానే చల్లగా ఉంటుంది, డేలో కొద్దిగా వేడిగా ఉంటుంది అంతే. అయితే ఇక్కడ వెదర్ వచ్చేసి మీరు ముందే ప్రిపేర్ అవ్వాలి మీ మైండ్లో. నేను ఇక్కడికి వచ్చేటప్పుడు ఈ కంట్రీ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ముందే స్టడీ చేశాను, కంప్లీట్గా నా మైండ్లో ఫిక్స్ చేసుకున్నాను. అంటే ఏదో ఇక్కడికి వచ్చి ట్రై చేసి బాగలేకపోతే మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోదాం అనే థాట్ తోటి నేను రాలేదు. కంప్లీట్గా నా మైండ్లో ఫిక్స్ చేసుకొని వచ్చాను, ఎలా అయినా ఇక్కడ సర్వైవ్ అవ్వాలి అని. అలానే మీరు ఇక్కడికి వచ్చేటప్పుడు ఈ కంట్రీ గురించి సర్వే చేయండి, వీడియోస్ యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయి, చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఆ వెదర్ గురించి ఒకసారి ఎంక్వైరీ చేయండి, చూడండి. ఓకే, నెక్స్ట్ నేను ఫైనల్లీ చెప్పేది ఏంటి అంటే, ఎవ్వరి కోసం కూడా మీరు లైఫ్ పాజ్ చేయకండి. ఓకే, మెయిన్ థింగ్, టైం అస్సలు వేస్ట్ చేయకండి. ఈవెన్ ఒక్క రోజు మన వేస్ట్ అయినా కూడా మనకి దాని వర్త్ చాలా లేట్గా తెలుస్తుంది. అందుకనే అస్సలు టైం వేస్ట్ చేసుకోకండి, కెరియర్ మీద ఫోకస్ చేయండి. ఒకవేళ మీరు అర్మేనియా రావాలి అని అంటే ప్రాసెస్ ఎలా అంటే చాలా వీడియోస్ ఉన్నాయి, చూడండి. లేదు నా సైడ్ నుంచి మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే నాకు కామెంట్ చేయండి, లేదంటే నా నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, తీసుకొని నాకు మెసేజ్ చేయండి, లేదంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి, నేను రెస్పాండ్ అవుతాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్.